మీ పేరు? యాకబ్. అన్న ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? ఎవరు వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు చీరాలకి? మనకి పైన జగన్ మన చీరాల మండలంకి వచ్చేలేకి వెంకటేష్ బాబు వస్తేనే బాగుంది. ఎందుకు రావాలి వెంకటేష్ గారు? ఎందుకు రావాలి? ఆ మంచి గారు ఉన్నారు, ఇక్కడ మాలకొండయ్య గారు కూడా ఉన్నారు కదా, ఎందుకు వెంకటేష్ గారు ఎందుకు రావాలి? వాళ్ళ నాన్నగారు కానీ వీళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళ చరిత్ర మామూలు చరిత్ర కదా. ఇది పేదల కోసమే వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు. బలరాం గారు కానీ పోతే వెంకటేష్ బాబు కానీ వాళ్ళ మతాలు చూడకుండా మొహానే మాట్లాడే వ్యక్తులు వాళ్ళు చేస్తారని చెప్పేసి ఆయన కావాలని కోరుకుంటున్నాం మేము. మరి ఇటుపక్క మాలకొండయ్య ఉన్నారు, ఇటుపక్క ఆమంచి గారు ఉన్నారు, వీళ్ళిద్దరు ఎందుకు అసలు గెలవకూడదని అనుకుంటున్నారు? లేదన్న, ఇది ఎట్టంటే పేదల పార్టీ. ఇది పేదల కోసమే జగన్ పెట్టిన పార్టీ. దానికి వీళ్ళు మన కలరం వెంకటేష్ బాబు కానీ ఎవరైనా సరే వాళ్ళని పేదల కోసం చేస్తారు వాళ్ళు. మరి ఇటుపక్క టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు కదా, దాంట్లో ఏమైనా కొంచెం సందేహాలు ఏమైనా అంటారు? సందేహాలు ఏముందండి, ప్రజలకి మంచి చేస్తానికి ఎటు వచ్చినా బాధ లేదు, న్యాయం చేసేవాళ్ళే కావాలి మనకి. అయితే ఈ చీరాల నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న పర్సంటేజ్ ప్రకారంగా అయితే ఇటుపక్క టీడీపీకి కానీ వైసీపీకి కానీ కాంగ్రెస్కి కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరు వచ్చి మంచి జరిగిద్ది, లేదంటే రోడ్లు కానీ సదుపాయాలు కానీ మళ్ళీ ఎవరు వస్తే ఇటుపక్క టీడీపీ కూడా చాలా హామీలు ఇస్తుంది కదా, టీడీపీ ఇస్తారండి హామీలు, అన్ని గాలిపోయే హామీలు. ఇప్పుడు బలరాం గారు వచ్చిన తర్వాత మన పార్కులని చీరాల్లో అభివృద్ధి బాగా జరిగింది. కుందేరు కాడి నుంచి మంచి డెవలప్మెంట్ చేశాడు ఆయన, మంచిగా చేశాడు ఆయన. మన ఆయన్ని గెలిపించుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు రైతు భరోసా కానీ లేదంటే ఉచితంగా గ్యాస్ బండ్లు కానీ 3 గ్యాస్ బండ్లు కానీ వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్తున్నారు ఎవరు? టీడీపీ ప్రభుత్వం. ఉమ్మడి వాళ్ళు 5,000 పెడితే ప్రతి వాళ్ళు సోషల్ మీడియాలో చదువుతున్నారు, ముసలోళ్ళే చదువుతున్నారు. 5,000 పెడితే బండాకి సిలిండర్ ఎత్తున్నారని. ఈయన ఇచ్చేది ఏంది? అది ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళు ఈయన ఇచ్చేది ఏంది? ఏం వీడు అంత మోసమే, ఏం లేదు. జనం నమ్మించి మోసం చేయటమే, ఏం లేదండి. జగన్ ప్రభుత్వం వస్తేనే మన లేబర్ బాగుపడతారు. అయితే ఇక్కడ ఎలా ఉంది ప్రెసెంట్ వాటర్ కానీ లేదా చీరాల నియోజకవర్గంలో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈసారి ఎవరు గెలిస్తే మనకు మంచి జరిగిద్దని ఎవరికి చెప్దాం అనుకుంటున్నారు ప్రజలందరికీ? ఏదైనా సరే వెంకటేష్ బాబు గారు వస్తేనే గంతి యువకుడు, ఉత్సాహవంతుడు, యూత్, డేరింగ్ డాష్ సింహం ఆయన చేస్తాడని నేను కోరుకుంటున్నాను. అమ్మ మీ పేరు? మాధవీలత. ఏం చేస్తూ ఉంటారు మీరు? శనక్కాయ ముద్దలు అవి చేస్తా ఉంటాం. ఇంత కష్టపడుతున్నారు, ఈసారి మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటే ఈసారి శ్రమలన్నీ తగ్గుతాయి? జగన్ వేయాలనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకంటే మాకు ఇల్లు ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు. ఆయనకి కాలు ఇరిగితే ఆపరేషన్ కి ఆరోగ్యశ్రీ మీద చేపించుకున్నాం. మాకు ఇంటికాడ 3 నెలలు ఉండటానికి ఆయన మాకు జీవనోపాధి డబ్బులు కల్పించాడు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే అంటే కన్నం వెంకటేష్ రావాలనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకనంటే ఆయన ద్వారా మాకు పనులు జరుగుతున్నాయి అని మేము అనుకుంటున్నాం. మరి ఇటుపక్క మాలకొండయ్య గారు ఉన్నారు టీడీపీ నుంచి, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి. మాలకొండయ్య అంటే మాకు తెలియదు, మేము ఇప్పుడు చూడలేదు. వెంకటేష్ గారిని చూస్తా ఉన్నాం తరచు, మాకు మంచి పనులు చేస్తారని మేము నమ్ముతున్నాం. ఆమంచి గారి గురించి ఏం చెప్తారు? ఆమంచి గారు అంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు వెంకటేష్ గారిని ఒకసారి చూసాం కాబట్టి ఆయన ఇంకా మంచి పనులు చేస్తారని మేము అనుకుంటున్నాం.